హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్లకు సంబంధించి మంత్రి సీతక్క అయితే గుడ్ న్యూస్ చెప్పారనమాట. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వృద్ధులు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు 2016 రూపాయలు 4016 రూపాయలు పెంచి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం మీ మేనిఫెస్టోలో అయితే పెట్టింది. అనుకున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంగా రావడం దాదాపు 18 నెలలు అవుతుంది. ప్రతి నెలకు కూడా ఆసరా పెన్షన్ల పెంపు అనేది ఉంటుందని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తుంది అవ్వాతాతలకు సంబంధించి మంత్రి సీతక్క అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. కీలక ప్రకటన అయితే చేశారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లు అనేది పంపిణీ అనేది జరుగుతుంది అనమాట. మే నెల పెన్షన్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది. కొన్ని జిల్లాలకు సంబంధించి ఈ నెల 29 తారీఖు నుంచే కొంతమంది జిల్లాలకు ఇవ్వడం జరిగింది, కొన్ని జిల్లాలకు 23 తారీఖు. సో మొత్తానికి కొన్ని జిల్లాలకు సంబంధించి ఇది జూలై 5 తారీఖు లోపు పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. మంత్రి సీతక్క అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ఇటీవల కాలంలో అసలు ఆసరా పెన్షన్లు అనేది ముచ్చట తీయకపోవడం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 30 తారీఖు స్థానిక సంస్థల ఎన్నికల ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు భరోసా కంప్లీట్ అయింది. నెక్స్ట్ రాజీవ్ వికాసం. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి తెలంగాణలో ఆసరా పెన్షన్లు అనేది చాలా కీలకమైనటువంటి ముఖ్య పాత్ర పోషించింది. కాబట్టి పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కకు కీలక ఆదేశాలు అయితే అందించినట్టు తెలుస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే డయాలిసిస్ పేషెంట్ లో కొత్తగా వారికి అవకాశం కల్పించడం 4200 మందికి అయితే అవకాశాలు కల్పించి వారికి 2016 రూపాయలు అయితే అందిస్తున్నారు. మరొకటి గుడ్ న్యూస్ ఏంటంటే 50,000 మందికి అయితే పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ అయితే చేయబోతున్నారట. ఇందులో వచ్చేసి ఆ సంఖ్య పెరిగినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. ఏదైతే హెచ్ఐవి బాధితులకు సంబంధించి మరొక 13,000 మంది ఉన్నారు. ఈ రెండు కలుపుకుంటే 50,000 చిల్లర అయితే అవుతాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఫైల్ సిగ్నల్ ఇచ్చినట్లయితే వారికి కూడా డబ్బులు జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కొత్త పెన్షన్లు అనేది ఇవ్వనున్నట్లు కూడా అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా తక్కువ టైం ఉంది. ఇప్పుడు మహిళలకు సంబంధించి 2500 పథకంతో పాటు ఈ ప్యారలర్గా ఇప్పుడు ఆసరా పెన్షన్లు కూడా పెంపు అనేది ఉండబోతున్నట్లు, ఇందుకు సంబంధించి కొత్తగా ఏదైతే అవకాశాలు ఇస్తూనే పాత పెన్షన్లు అనేది పెంపు అనేది ఉండబోతున్నారు. ఇందుకు సంబంధించి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంతమంది అనర్హులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, పూర్తి లిస్ట్ అనేది నివేదిక రెడీ చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారట. సో దీన్ని బట్టి ఈ నివేదిక అందిన వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాకు వచ్చే నెల నుంచే 4016 రూపాయలు 6016 రూపాయలు అనేది బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే సోషల్ మీడియా అందుతున్నాయి అనమాట. తప్పనిసరిగా పెన్షన్లు అనేది తీసుకోండి. ఇక ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది ఆల్రెడీ చాలా మంది అయితే తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదన్నమాట. తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి.